సివిఆర్ న్యూస్. తెలంగాణలో మళ్ళీ ఎండలు మండనున్నాయా? జూలై మధ్యలోనే మరోసారి మినీ సమ్మర్ వాతావరణం కనిపిస్తోందా? ఇక రాష్ట్రంలో బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. మరి జూలై 10 నుంచి 15 వరకు కూడా భారీగా వర్షాలు తగ్గి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు. మరి అసలు బ్రేక్ మాన్సూన్ అంటే ఏమిటి? అసలు జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. అసలు తెలంగాణలో బ్రేక్ మాన్సూన్ అలర్ట్ ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఇప్పటివరకే జూలై 10 నుంచి 15 వరకు కూడా భారీగా వర్షాలు తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. మరి రాష్ట్రంలో ఇప్పటికే భారీ వర్షాలకు కూడా తాత్కాలిక విరామం ప్రకటించి బ్రేక్ మాన్సూన్ అని చెప్పేసి ఇప్పటికే ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది. మరి మినీ సమ్మర్ తరహా వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తోంది. మరి దాదాపు ఇటు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అసలు ఎందుకు తెలంగాణలో వర్షాలు పడట్లేదు? ఈ బ్రేక్ మాన్సూన్ అలర్ట్ ఎందుకు వచ్చింది చూద్దాం. ఇక బ్రేక్ మాన్సూన్ అంటే ఏంటి? సాధారణంగా ఇటు ఋతుపవనాల ప్రభావం తాత్కాలికంగా బలహీనపడటం కావచ్చు, లేదంటే విస్తృతంగా వర్షాలు కూడా తగ్గిపోవటం కావచ్చు. సడన్ గా ఎండ రావడం. ఇప్పటికే తెలంగాణలో చాలా వరకు కూడా వర్షాలు అనేవి పడటం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కూడా ఇప్పుడు మళ్ళీ బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తోంది. మరి ఎండలు ఉక్కపోత పెరగడం కావచ్చు, ఎండలు ఎక్కువ అవ్వడం కావచ్చు, ఉక్కపోత పెరగడం కావచ్చు, వర్షాలు తగ్గడం కావచ్చు, చల్లని వాతావరణం తగ్గిపోవడం కావచ్చు, ఇవన్నీ బ్రేక్ మాన్సూన్ ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తోంది. మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లులు కురవడం జరుగుతుంది అంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. వర్షాల పరిస్థితిని ఎలా అంచనా వేయచ్చు? జూలై 15 వరకు భారీ వర్షాలకు అవకాశం తక్కువగా ఉందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. మరి ఇదైతే జూలై 10 నుంచి 15 వరకు కూడా భారీగా వర్షాలు తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తోంది. మరి ముఖ్యంగా ఇవి ఏ ఏ జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది? అసలు ఏ విధంగా ఉంటుంది? మరి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో జల్లులు పడతాయంటూ కూడా చెప్పింది. ముఖ్యంగా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం లేదంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. మరి నిజంగానే తెలంగాణలో మళ్ళీ ఎండలు మండుతాయా అంటే ఎస్, ఖచ్చితంగా 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అనేవి ఉంటాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. మరి వానాకాలంలో ఇలా ఆ బ్రేక్ మాన్సూన్ అనేది రావడం కూడా కొంత ఇటు రైతులకు కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వర్షాల పడగా కూడా పంటలు సరిగ్గా పండగ వేసిన పంట అంతా కూడా నష్టపోతున్నాం అంటూ కూడా రైతులు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ జూలై 10 నుంచి 15 వరకు కూడా తెలంగాణలో ఎండలు మండిపోయే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తోంది. మరి వర్షపాతం సాధారణం కంటే కూడా ఇంకా తగ్గే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు అనేవి పడుతున్నాయి. ఆకాస్తాగా వర్షాలు కూడా తగ్గే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తోంది. మరి ఇంకా ఏ విధమైన ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. జూలై 12 నుంచి 15 మధ్యలో వేడి తక్కువగా ఉంటుంది. ఇక తూర్పు తెలంగాణలో 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు ఉంటుందని కూడా చెప్పింది. ముఖ్యంగా హైదరాబాద్ లో 35 నుంచి 37 వరకు కూడా ఈ డిగ్రీస్ అనేవి ఉండనున్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తోంది. మరి గాలిలో తేమతో ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. మళ్ళీ తెలంగాణలో వర్షాలు పూర్తిగా కొంతమేర తగ్గి ఈ ఎండ ఉష్ణోగ్రతలని పెరిగి ఉక్కపోత పెరుగుతోంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తోంది. మరి రాష్ట్రంలో బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు తీవ్రంగా ఉండబోతున్నాయి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైతే జూలై 10 నుంచి 15 వరకు కూడా భారీగా ఈ బ్రేక్ మాన్సూన్ అనేది ఉండబోతోంది. దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు ఉండబోతుందని అంటూ కూడా హెచ్చరిస్తోంది. మరి ఇప్పటికే ఇటు వర్షాల పడకుండా కూడా రైతులు తీవ్రంగా ఒకంత నష్టపోతున్నారు. ఏదైతే వేసిన పంట అలాగే ఉండి వర్షాలు రాక సరిగ్గా నీరు అందక పంట చేతికి రాకపోవడంతో కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. దానికి తోడు కూడా ఇప్పుడు మళ్ళీ బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు రైతులను ఇంకా మరింత ఆవేదనకు గురి చేస్తున్నాయి. మరి ఇప్పటికే ఈ బ్రేక్ మాన్సూన్ అనేది ముఖ్యంగా ఏ జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి తూర్పు తెలంగాణ జిల్లాలో ఇది బ్రేక్ మాన్సూన్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు.
మరి హైదరాబాద్‌లో గూడా ఈ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయంటూ గూడా వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య జిల్లాల్లో గూడా ఎండలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తోంది. మరి పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగవచ్చు. ఇక ముఖ్యంగా ఎలినో ప్రభావమా? ఈ బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు రావడానికి ఒకంత ఎలినో గూడా ఎఫెక్ట్ అవుతోందా? దాని ప్రభావం గూడా ఉంటుందా? చూద్దాం. ఎలినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉంది. యెస్, ఇప్పటికే తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు పడుతున్నాయి. చల్లని వాతావరణం ఉన్నప్పటికీ గూడా వర్షాలనేవి సరిగ్గా పడట్లేదు. మరి ఉష్ణోగ్రతలు గూడా పెరగొచ్చంటూ గూడా అంచనా వేసింది. యెస్, ఖచ్చితంగా వాతావరణ నిపుణులు చెప్పినట్టుగానే ఉష్ణోగ్రతలు గూడా ఈ గత 2, 3 రోజుల నుంచి గూడా ఉష్ణోగ్రతలు కొంత మారిన పరిస్థితులు చూస్తున్నాం. మళ్ళీ వాతావరణంలో తాత్కాలిక మార్పులు గావచ్చు. ఇక నిపుణులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గూడా పరిశీలిస్తున్నారు. ప్రజలకు ముఖ్యమైన సూచనలేంటి? మధ్యాహ్నం పూట ఎండలో బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మరి తాగునీరు తగినంత తాగాలి, ద్రవాలు తీసుకోండి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ పూట మధ్యాహ్న సమయంలో గూడా చిన్న పిల్లలు గానీ, ఇటు వృద్ధులు గానీ బయటకు రాకుండా ఉండడమే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరి రైతులు తాజా వాతావరణ సమాచారాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రైతులకు గూడా మరోపక్క సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వర్షాలు పడక గూడా రైతులు ఒకింత నష్టానికి గురవుతున్నారు. మరి ఇప్పుడున్న తాజా పరిస్థితుల కారణంగా కూడా ఈ బ్రేక్ మాన్సూన్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది. మరి ఇక అధికారిక సమాచారం ఇదే. ఇక ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అధికారిక సమాచారాన్ని ఇచ్చింది. ఇది వాతావరణ విశ్లేషకుల అంచనా మాత్రమే. పరిస్థితులు మారే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే చెప్తున్నారు. మరి ఐఎండీ అధికారిక బులెటిన్‌ను అనుసరించండి. తాజా వాతావరణ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉన్నట్లు కూడా ఇంకా అధికారికంగా ఏది కూడా ఆ బులెటిన్ అనేది విడుదల కాలేదు. ఐఎండీ అధికారిక బులెటిన్‌లు మాత్రమే పరిగణలోకి తీసుకొని, ఆ విధంగా ముందుకు జాగ్రత్తగా ఉంటూ ముందుకు మంచిగా జాగ్రత్తలు తీసుకోండి అంటూ కూడా చెప్తోంది. మరి ముఖ్యంగా ఇది బ్రేక్ మాన్సూన్ అనేది మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటోంది అంటూ ఇప్పటికే హైదరాబాద్‌లో గూడా దాదాపు 35-37 డిగ్రీల వరకు గూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అయితే జులై 10-15 వరకు గూడా రాష్ట్రంలో ఒకింత ఉక్కపోత పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ జులై మధ్యలోనే మరోసారి మినీ సమ్మర్ వాతావరణం కనిపిస్తూ ఉంది అంటూ కూడా ఇప్పటికే వాతావరణ నిపుణులు చెప్తున్నారు. మరి బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి? ఇందుకు సంబంధించి ఒక పక్క రైతులు గూడా తగిన ఇవన్నిటిని గూడా దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని, పంట నష్టపోకుండా ఉండేందుకు కూడా జాగ్రత్తలు తీసుకొని, పంట చేతికొచ్చే విధంగా చూసుకొని, వాతావరణ మార్పులు గూడా గమనించుకొని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక ఇటు వృద్ధులు గావచ్చు, చిన్న పిల్లలు గావచ్చు, యువతులు గావచ్చు, మధ్యాహ్న సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అయితే వాటర్ ఎక్కువ తాగడం గానీ, లేదంటే కూల్ డ్రింక్స్, చల్లని డ్రింక్స్ కానీ, ఇటు లేదంటే మజ్జిగ గానీ ఇలాంటివి తాగుతూ ఉంటే కొంచెం డీహైడ్రేట్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఈ బ్రేక్ మాన్సూన్ ఏదైతే ఉందో ఇది అందరూ గూడా దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని